అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి ఆగస్టు 28వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు ఎంతో కార్యదక్షత కలిగిన వ్యక్తులు. కుటుంబ సభ్యులకు గౌరవ మర్యాదలు, బరువు బాధ్యతలు కూడా చాలా చక్కగా అయితే ఇస్తూ ఉంటారు. వీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు చేసే విషయంలో చాలా ముందంజ అయితే ఉంటారు. వీరి యొక్క ఆలోచన విధానాలు కూడా చాలా లోతుగా అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా గౌరవ మర్యాదలు ఇస్తూ సంఘంలో, సమాజంలో చాలా చక్కగా అయితే ప్రతి ఒక్కరికి సలహాదారులుగా అయితే ఉంటారు. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి జనంతో అభిమానంగా, ప్రేమగా మాత్రం ఉంటారు. వీరిని వాడుకోవడానికి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉండడానికి మాత్రం గుర్తుంచుకోవాలి. వీరికి సమాజంలో జనాల తరపు నుంచి బాధలు, సమస్యలు కొన్ని ఎక్కువగా అయితే ఉన్నాయి. ఏదో ఒకటి చేయాలని చెప్పి వీరిని అసూయపడే విధంగా అయితే చేస్తూ ఉంటారు. వీరికి కీడు తలపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వారు రేపటి రోజున వీరికి తారసపడబోతున్నారు. అలాంటి వ్యక్తులకు కాస్త వీలుంటే దూరంగా ఉండడం చాలా మంచిది. అంటే అటువంటి స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, మన మీద ఈర్ష్యాసూయాలతో రగిలిపోతున్న వ్యక్తులకు కాస్త దూరంగా ఉండి అప్రమత్తంగా ఉండడం కూడా చాలా మంచి విషయము. అలాగే దైవానుగ్రహం మీపై ఎల్లవెల్ల ఎక్కువగా అయితే ఉండబోతుంది. నిత్యం ఆధ్యాత్మిక సేవలో అయితే మీరు ఎప్పుడూ కూడా ఉంటారు. ఏదైనా ఎవరైనా ఒక మాట అంటే మీరు మోసం చేయాలని చెప్పి కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితిలో కూడా మీకు అన్యాయం చేయరు. అదే రేపటి రోజున మీరు ఎదురు వ్యక్తులను బాగా ఇబ్బంది పెట్టే విధంగా అయితే, మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా అయితే ఉండబోతున్నారు. ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు అని చెప్పి మీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారు. చాలా మంచిగా ఉండడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు మాత్రం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను, చాలా రెచ్చగొట్టే మాటలు అంటున్నప్పుడు కూడా మీరు అరిచినప్పుడు వ్యక్తిగతంగా కాస్త పగలు పెంచుకోవడం, ప్రతీకారాలు తీర్చుకోవడం, ఇటువంటి వార్తలు కూడా మీ యొక్క ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని కావాలని చెప్పి ఏదో ఒక విధంగా నలుగురు ముందు నిందిస్తూ అవహేళన చేస్తూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ప్రతి విషయంలో కూడా ఎదుటి వ్యక్తులను ఎక్కువగా నమ్మేయవద్దు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తుల యొక్క విషయాలను ఎక్కువ పరిచయాలు కూడా పెంచుకోవద్దు. ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవడం చాలా మంచిది. అతిగా మాట్లాడడం మనకే లోటుపాట్లు విధంగా అయితే కష్ట నష్టాలు తెచ్చే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా మీ యొక్క పనులు ముగించుకొని రేపటి రోజున ఎక్కువతో మీరు ఎవరితో గడపకుండా చాలా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. కోపాన్ని శాంతపరచుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు గమనించి ఉంటారు, చుట్టుపక్కల ప్రజలు ఏ విధంగా ఉండబోతున్నారు, ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ముఖ్యంగా మీరు గమనించుకొని తీరాలి. ప్రతి ఒక్కరికి అటువంటి ఈర్ష్యాశయాలతో రగిలిపోయే వ్యక్తులకు కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. ఎక్కువగా మీరు గౌరవాన్ని పెంచుకోవడానికి తప్ప తగ్గించుకోవడానికి అసలు చూడవద్దు. అలాగే రేపటి రోజున మీరు ఏదో ఒక ఉద్దేశంతో, అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా సమసిపోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం తప్పకుండా దైవానుగ్రహం ద్వారా మీకు లభించబోతుంది. మీరు తిండి తినడానికి కూడా టైం లేనంతగా అయితే మీకు రేపటి రోజున చాలా ఒత్తిడిగా అయితే పని ఒత్తిడి పెరగబోతుంది. అలాగే ఏదో ఒక సమయంలో మీరు పని ఒత్తిడిని తగ్గించుకొని కాస్త ప్రశాంత వాతావరణాన్ని కూడా నెలకొనడం చాలా మంచిది. సాయంత్రం సమయానికి మీ యొక్క పని ఒత్తిడి అంతా తగ్గిపోయి చాలా చక్కగా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున భూములు లేదా పత్రాల విషయంలో మీకు తెలియకుండా రహస్యంగా ఉంచి మోసం చేశారని చెప్పి ఒక వ్యక్తి పైన మీరు ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కోపంలో ఎవరికి ఎటువంటి హాని తలపెట్టవద్దు. ఎవరేం చేసినా కూడా అది మీ యొక్క విజయం అయితే కాదు. కాబట్టి
మీరు ఎవరికి చెడు చేయాలని చెప్పి అయితే అసలు అనుకోవద్దు. రేపటి రోజున మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితాన్ని కూడా ప్రశాంతంగా గడపబోతున్నారు. ఎక్కువ హడావుడిగా లేకుండా ఒత్తిడి అనేది తగ్గించుకోవాలి. ఇవన్నీ తగ్గించుకోవడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం కాస్త కుదుటగా అయితే ఉంటుంది. ఇక అధికంగా కావచ్చు, అలాగే అధికంగా కావచ్చు, వ్యాపార పరంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు ధనపరంగా కూడా ఎక్కువగా లాభాలు అయితే రాబోతున్నాయి. డబ్బు అధికంగా వస్తుంది కదా అని చెప్పి ఖర్చులు అధికంగా చేయడం అసలు పొరపాటు. కాస్త డబ్బును నిలుపుకునే విధంగా అయితే పొదుపులు చేయడం చాలా మంచిది. మీకు రావాల్సిన డబ్బు సమయానికైతే చేతికి అందబోతుంది. రేపటి రోజున మీకు తప్పకుండా లక్ష్మీ యోగం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇక వివాహం జరగలేదని అయితే ఎవరైతే అనుకుంటున్నారో వారికి తప్పకుండా వివాహ భాగ్యం కూడా కలగబోతుంది. సంతాన యోగం లేని వారికి తప్పకుండా సంతాన యోగం అయితే కలగబోతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరగబోతున్నాయి. రేపటి రోజున మీకు ఒక మంచి శుభవార్త జరగడం కూడా జరుగుతుంది. అలాగే రేపటి రోజున మీకు ఎట్టి పరిస్థితిలో కూడా దైవారాధన చాలా మేలు ఫలితాలను అయితే అందించబోతుంది. రేపటి రోజున మీరు కాస్త రహస్యంగా ఏదైనా వ్యాపారం కావచ్చు, అలాగే జీవిత భాగస్వామి పట్ల, వ్యాపార భాగస్వామి పట్ల చేయబోయే కొన్ని పనుల ద్వారా మీకు కాస్త ఒత్తిడి, టెన్షన్స్ అనేవి పెరగబోతున్నాయి. జీవిత భాగస్వామి పట్ల మీరు ఎప్పుడు దురుసుగా అయితే ప్రవర్తించవద్దు, కోపాన్ని ప్రదర్శించవద్దు. మీ మధ్యలో ఉన్నటువంటి చిన్నపాటి అపార్థాలు సైతం తొలగిపోయి బంధాన్ని బలిష్టంగా ఉంచాలంటే తప్పకుండా మీ ఇద్దరు కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడుకునే విధంగా అయితే ఉండాలి. మీకున్న లోపాలన్నీ ఒకరితో ఒకరు చర్చించుకోవడం ద్వారా మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున మీరు ఊహించని విధంగా కొన్ని మార్పులైతే మీ జీవితంలో జరగబోతున్నాయి. మీ వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఆస్తిపాస్తులకు సంబంధించింది కావచ్చు, అకస్మాత్తుగా మీకైతే ధనం అనేది రాబోతుంది. పూర్వీకుల నుండి మీకు రాబోయే ఆస్తి ఏదైతే ఉందో అది రేపటి రోజున మీకు కోర్టు కేసుల్లో ఉన్నది కావచ్చు, లేదా తాత ముత్తాతల ఆస్తిపాస్తులు కావచ్చు, పొలం, స్థలం వంటివి కూడా కావచ్చు, మీకైతే రేపటి రోజున అందబోతున్నాయి. మీకు ఇన్నాళ్ళుగా తెలియనటువంటి ఒక రహస్యం ఏదైతే ఉందో అది తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. మీకున్న సమస్యలన్నీ కూడా, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. రేపటి రోజున పూర్తిగా అయితే మీకు ధనం నిలకడగా అయితే ఉండబోతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిపైన కోపాన్ని ప్రదర్శించకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీరు నెలకొనడం చాలా మంచిది. సమస్యలన్నిటికీ కూడా ప్రశాంతంగా చర్చించుకోవడం చాలా మంచిది. తప్పకుండా రేపటి రోజున దేవతారాధన చేసుకోవడం చాలా ముఖ్యంగా అయితే రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఇల్లంతా పరిశుభ్రపరచుకొని లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేసుకోవడం, అలాగే తులసి కోటకు దీపారాధన చేసుకొని బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ప్రదక్షిణలు చేయడం, అగరబత్తీలు వెలిగించడం, సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేయడం చాలా మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తుంది. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయడం, ఎర్రని తెల్లని పూలతో అమ్మవారిని పూజించడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు అందిస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగారి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.